వడ్ల పంట అయితే చేతికి వచ్చింది మంచిగా అమ్మాలే ఏదినా ముచ్చట్లు పెడతాను వడ్లని ఆరిపోతున్నారా లోడు మంచిగా ఎత్తుల పోరని ఓ అన్నా ఏడికి పోతున్నావే? వడ్ల పంట చేతికి వచ్చింది కదా మన ఊరు చేడు దగ్గరికి అమ్మడానికి పోతానా. చేడు దగ్గరికి పోతున్నావా? అన్నా మన ప్రభుత్వం వచ్చింది, ప్రజా ప్రభుత్వం వచ్చింది, రైతు భరోసా కేంద్రం పెట్టింది. ఇగో నీకు ఈ సంగతి తెలవదానే, చేడు దగ్గరికి పోయినావు అనుకో పైసలు తక్కువ ఇస్తాడే, గిట్టుబాటు జరిగిడు. అదే మన ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రం పోయినావు అనుకో గిట్టుబాటు ధరకే వడ్లను కొనుగోలు చేస్తాడే. అంతేకాదే వింటాకి 500 రూపాయలు బోనస్ ఇస్తాడే. రైతు భరోసా కేంద్రం పోవన్నా. సరే సరే తమ్ముడు, మంచి ముచ్చట చెప్పినావు. సరే పని ఉంది, పోయేస్తా. పోతావు బ్యాంకుకి పోతున్నా అన్న. మన ప్రభుత్వం వచ్చింది, ప్రజా ప్రభుత్వం వచ్చింది, రుణ మాఫీ అయింది, అందుకనే బ్యాంకుకి పోతున్నానే. బ్యాంకు పోతున్నావా? రుణమాఫీ నిన్న మొత్తం తెలంగాణ జిల్లాలో ఉన్న అందరు రైతులకు 2 లక్షలకు అందరికీ రుణాలు నిన్న రేవంత్ రెడ్డి మాఫీ చేసాడు. కూడా నిన్ననే మాఫీ అయింది ఎత్తుకున్నా. సంతోషం. జై ప్రజా ప్రభుత్వం, జై ప్రజాపాలన, జై ప్రజా ప్రభుత్వం. రే ఇన్నరా మనం పండించిన పంటకు మన ప్రజా ప్రభుత్వం గిట్టుబాటు ధరిస్తాందిరా. అంతేకాదు వడ్లకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తాందిరా. ఇది కాదురా ప్రజా ప్రభుత్వం అంటే, ఇదే కదా మనం కోరుకున్నది. ఈ ప్రజాపాలన ఎప్పటికీ చల్లగా ఉండాలి. జై ప్రజా ప్రభుత్వం, జై ప్రజా ప్రభుత్వం, జై ప్రజాపాలన, జై ప్రజాపాలన. గొప్ప తీసి లోటు మరి చెడు దగ్గర తీసుకోపోకుని మన ఊళ్ళో వ్యక్తులు రైతు భరోసా కేంద్రం అక్కడ తీసుకురాని అడగలుగుతావా? రైతు చెమట ఇంకనిదే పంట రాదు సుమి, ఆ రైతన్నలు అప్పుల్లో ఉండకూడదని రైతు రుణమాఫీ చేసిన రైతు ప్రభుత్వం, మన పాడి పంట చల్లగా చూసే ప్రజా ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం తెలిసింది. మన ఊరు వాడ పల్లె పట్నం కదలండి.